హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాగ్నిషియా ఇన్స్టిట్యూట్ ద ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. ఈ వీడియోలో మనం ఏపీ సెట్ 2025 గురించి అయితే చూద్దాం. ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 28th అండ్ 29th మార్చ్ 2026న ఆన్లైన్ మోడ్లో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకు విడుదల చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీలలో మరియు డిగ్రీ కాలేజీలలో ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించి, అదేవిధంగా పిహెచ్డి ఎంట్రన్స్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఈ సెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే యూనివర్సిటీలలో డిగ్రీ కాలేజీలలో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా రిక్రూట్మెంట్ అవ్వడం కోసము ఈ సెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి అయితే 1600, అదేవిధంగా బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 1300, తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి లేదా థర్డ్ జెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము 900 రూపాయలుగా ఫీజుని ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఈ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి 9th జనవరి 2026 నుంచి ప్రారంభం కానున్నట్టుగా మనకు మెన్షన్ చేశారు. apset.net.in అనేటువంటి వెబ్సైట్లో కానీ, లేదా www.andhrauniversity.edu.in అనేటువంటి వెబ్సైట్లలో కానీ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు చూసుకున్నట్టయితే క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇవి సిద్ధంగా చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా మనము అప్లికేషన్ చేసేటప్పుడు ఈ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, లేదా డిజబిలిటీ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కానీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది కూడా ఏంటి అంటే 50 నుంచి 300 KB మధ్యలో అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ వచ్చేసి 15 నుంచి 50 KB మధ్యలో అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది 5 KB నుంచి 20 KB మధ్యలోనే ఉండేలాగా మనం చూసుకుంటే సరిపోతుందండి. ఇక ప్రధానంగా ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేస్తే ఓపెన్ కేటగిరీలో ఎవరైతే అప్లికేషన్ చేసేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు అందులో 50% మార్కులు ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా బీసీ ఎస్టీ ఇంకా ఎస్టీ సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా 50% మార్కులతో పీజీ పాస్ అయిపోతే సరిపోతుందండి. దాంతోపాటు ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ అపియర్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి. అది ఆప్షన్ ఉంటుంది. ఇక సిలబస్కి సంబంధించి చూసినట్టయితే జనరల్ పేపర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సిలబస్ మనకి వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ పేపర్ ఏదైతే యూజీసీ నెట్లో మెన్షన్ చేసినటువంటి సిలబసే ఉంటుందండి. కామన్గా ఉంటుంది సిలబస్ అంతా కూడా. అది 10 అంశాలతో కూడుకొని ఉంటుంది. దాంతోపాటు చూసుకున్నట్టయితే మనకి మన సబ్జెక్టులకు సంబంధించినటువంటి అన్నీ కూడా మీరు పీడిఎఫ్లో ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే విధంగా మీకైతే మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా నేను డైరెక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకొక విషయానికి వచ్చేసరికి మీడియం ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే పేపర్ 1 ఏదైతే ఉంటుందో ఆ పేపర్ 1కు సంబంధించినటువంటిది ఏదైనా కూడా ఖచ్చితంగా తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియంలో అయితే మనం చూజ్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత పేపర్ 2 సంబంధించి కొన్ని సబ్జెక్టులు అయితే మెన్షన్ చేశారు. సో ఆ సబ్జెక్టులన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక పేపర్లు కనుక చూసుకున్నట్టయితే మనకు 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు ఇస్తారు, 100 మార్కులు ఉంటుందండి. అయితే దీన్ని ఒక గంట లోపల పూర్తి చేయవలసి ఉంటుంది. దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఒక ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. అదే పేపర్ 2 విషయానికి వచ్చేస్తే 100
క్వెషన్స్ ఏవైతే ఇస్తారో వాటికి 200 మార్కులైతే కేటాయించడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. దీంట్లో కూడా ఎలాంటి నెగెటివ్ అయితే ఉండదు. దీన్ని 2 గంటలలో పూర్తి చేయాల్సినటువంటి ఆన్‌లైన్‌లో టైమింగ్ అయితే ఉంటుందండి. ఈ అప్లికేషన్‌కి సంబంధించినటువంటి లింక్ అయితే ప్రస్తుతం యాక్టివేషన్‌లో లేదు. 9థ్ జనవరి తర్వాత ఇది యాక్టివేషన్‌లోకి వస్తుంది అనేటువంటి విషయాన్నయితే చెప్పడం జరిగింది. ఈ అప్లికేషన్ చేసేటువంటి ప్రాసెస్‌లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే గనక ఈ కాంటాక్ట్ అస్ పేజ్ ఏదైతే ఉందో దానికి మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్‌నైతే రిజాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.